కడప జిల్లా రాజంపేట తాలూకా సుండుపల్లి మండలం కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవం, ప్రత్యక్ష దైవం అయినటువంటి గోమాతను అర్ధరాత్రి వేళలో కషాయవానికి విక్రయిస్తున్న వైనం. ఏ వీడియో అయితే ఉందో ఆ వీడియోలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి మనం రావడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సంభాషణ, అక్కడ వారితో జరిగినటువంటి మాటామంతి ఏంటనేది వారి మాటల్లోనే తెలుసుకుందాము. వారి యొక్క స్పందన మీకు తెలియజేస్తున్నాము. చెప్పండి ధనంజయ రెడ్డి గారు. హిందూ బంధువులందరికీ నా నమస్కారము. నేను గత 5 సంవత్సరాల క్రితము సుండుపల్లి మండలంలోని హిందూ సమాజం కోసం, బాగు కోసం కావచ్చు, హిందూ ఆరాధనైనటువంటి ప్రతి ఒక్కరూ కొలిస్తే ఆ హిందూ దైవత్వాన్ని మనం కొంచెం మేలుకొలిపి ముందుకు వచ్చిన వాళ్ళం అవుతాము, హిందూ సమాజానికి సేవ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో 2 గోవులను సుండుపల్లి మండలంలో వదలడం జరిగింది. అందులో 2 గోవుల్లో ఒక ఆవు 3 ఈతలు ఈనడం జరిగింది. 3 ఈతల్లో ఈనడం జరిగిన దాని కారణంగా ఒక ఆవు దూడను దొంగలు తీసుకెళ్లారు, ఇంకొక ఆవు దూడను వేరే వాళ్ళు పట్టుకెళ్లారు, ఇంకొక ఆవు చనిపోయింది. దాని కారణంగా ఈ పాడదూడను కూడా కొంతమంది ఉద్దేశం కనుక దీన్ని తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే దాన్ని మేము అడ్డగించుకోవడం జరిగింది గత నెల రోజుల క్రితము. అదేవిధంగా ఈ గోమాత కాదది బాడదూడను ఇక్కడ నష్టం జరుగుతుంది, అనారోగ్య పాలవుతున్నది, ఇబ్బంది పడుతున్నది ఉద్దేశంతో ఒక రైతు వ్యాపారస్తుడనే హిందూ సాంప్రదాయం కలిగిన వ్యక్తికి అమ్మడం జరిగింది. అది కూడా ఆ డబ్బులను నా ఇంటికో నా సొంత స్వలాభానికో నేను తీసుకోలేదు. ₹1 కూడా అందులో కాకుండా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులను కూడా గుడిలో ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళని పిలిపించి అడ్వాన్స్ డబ్బులు కూడా వాళ్ళ చేతికే ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి దురుద్దేశం కానీ, ఒకరి సొత్తు నేను తీసుకోవడం కానీ, గోమాత డబ్బులు తీసుకొని తినచ్చినంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు. నేను హిందూ సమాజం అంటే అతి ఎక్కువ విలువించేవని ఈ గోమాతకు ప్రతి నిత్యము మా ఇంటి దగ్గర అన్నం చేసి పెడతాము. నేను చేసే వృత్తి దగ్గరికి వస్తే అరటి పండు, ఆపిల్ పండు ప్రతి నిత్యం ఇచ్చి ఆ గోమాతకు నమస్కారం చేసుకొని నేను ఇక్కడ సీట్లో కూర్చోవడం జరుగుతుంది ప్రతి నిత్యం కూడా. ఇది నేను చెప్పడం కాదు, ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఎవరైనా అడిగినా కూడా ఆయన రోజు గోమాత పూజ చేస్తాడా చేయడనేది ఎవరైనా అడిగినా దీనికి చెప్తారు. అదేవిధంగా ఆ గోమాత అనేది నేను డబ్బులుగా అమ్మే ఉద్దేశం కాదు, దొంగతనం జరుగుతున్నది పోతుంది అనే ఉద్దేశంతో దాన్ని విక్రయించి, అది కూడా నేను కషాయానికో ముస్లిం సోదరులకో నేను నమ్మలేదు. ముస్లిం సోదరులు గత కొద్ది రోజుల క్రితం నాకు రాయచూరు నుంచి వచ్చి అడిగితే కూడా ఇటువంటి మాట నా దగ్గర మాట్లాడితే ఇంకొకసారి మర్యాద ఉండదు, ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళిపోండి అని చెప్పి ఖండించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పదేగా వాళ్ళు వచ్చి అడిగితే ఇవ్వలేదనే ఉద్దేశంతో కొంతమంది ట్రోలింగ్ చేసేదానికి ప్రయత్నించినారు. ఇది ఇచ్చింది కూడా మన హిందూ సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఇవ్వడము జరిగింది. అది ఇవ్వడం వాస్తవము. ఆ డబ్బులు కూడా నేను గుడికి సమర్పించడం వాస్తవము. అడ్వాన్స్ కేవలం 10,000 మాత్రమే ఇచ్చింది, దాన్ని గుడికి సమర్పించినాను. అది మేము ప్రజల బంధుక తరపున ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం. చెప్పండి రెడ్డి గారు. ఇక్కడ ఒక వీడియో అనేది బయటపడింది. మీరు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి, మీరు ధనంజయ రెడ్డి అనే వ్యక్తి మీరు ఉన్నారు. ఏ వీడియో చిత్రీకరిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో అతను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ వీడియోలో అతను అడుగున్న ప్రశ్నలు ప్రతి ఒక్కదానికి కూడా మీరు ఏ ఒక్కదానికి మీరు సమాధానం ఇవ్వలేదు. మీరు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయినారో మీరు దాన్ని ప్రజలకు తెలిసేట్టుగా మీరు చెప్పండి. అక్షరాలు చెప్తాను, చెప్పాల్సిన బాధ్యత నా ముందుగా ఉంది కాబట్టి నేను చెప్పండి. నేను తిరుపతికి వెళ్ళాను. రాత్రి 1:25 తిరుపతి నుంచి సుండుపల్లి బస్ స్టాండ్ దిగితే నా దగ్గర ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తి నాకు ఫోన్ చేస్తే, సార్ నాకు అర్జెంట్గా రండి సార్, ఎవరైనా నన్ను చుట్టుముట్టారు అని చెప్పి నేను చెప్తే, నా దగ్గర ఉన్న సెల్ కూడా లేదు, నేను ఒకరిని కార్లో పెట్టేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది. పోయి పరిగెత్తాను, నా కార్ ఇక్కడ దిగేస్తే అక్కడికి వెళ్ళాను. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. అక్కడికి వెళ్తే దరిదాపు అక్కడ 30 నుంచి 35 మంది 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన ముస్లిమ్స్ సోదరులు రాయచూటి వాసులు ఉన్నారు. అందులో ఏ ఒక్కరు కూడా నాకు తెలియదు. ఈ వీడియో చేసిన వ్యక్తి సుండుపల్లి వాస్తవులు. ఇది మీరు అమ్మినారా అని అమ్మింది వాస్తవమే. నేను ఇతనికి రైతు అనే అబ్బాయికి ఇచ్చాను, అమ్మింది వాస్తవం. మీరు ఎట్లా చెప్తారు? ఆ అబ్బాయి కూడా నీకు అవసరమైతే తీసుకో, లేదంటే నువ్వు పట్టుకొని ఎత్తుకుని మా తోట దగ్గర వదులు, దాని డబ్బులు కానీ నేను ఇస్తాను. మీరు ఈ మాటలన్నీ అక్కడ మాట్లాడారా?
ఇవి ప్రతి ఒక్కటి కూడా నేను ట్రోల్ చేశాను. ఓకే. నేను ట్రోల్ చేసినట్టు వాళ్ళు నేను ఏదైతే ఖండించినానో దాన్ని కట్ చేసి నేను వాళ్ళకి ఏదైతే అవసరం అయితే దాన్ని మాత్రం చిత్రీకరించి ఉన్నదానికి అవసరం వాళ్ళ అవసరం నుండి చిత్రీకరించుకొని మిగతా కట్ చేసి పెట్టారు. నేను అదే అడిగినాను వాళ్ళ ఉన్న మొత్తం నేను ఏమబ్బాయి మీ ఎవరైనా నన్ను చూసారు మీరు ఎవరైనా కానీ పోనీ మీకు పిలిచినానా మీతో మాట్లాడినా మీరు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చారా అని ఖండించాను. ఖండిస్తే నేను మీకు మాకు అసలు సంబంధమే లేదు, నువ్వెవరో మేమెవరో, మేము తీసుకునే ఇతని దగ్గర ఇతనితో మాకు పని, ఇతను మాకు దగ్గర తీసుకున్నాడు అని చెప్పన్నాడు. చెప్పిన వెంటనే ముందు రాదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయని చెప్పి నేను అరిసి ఆ అబ్బాయి దగ్గర నుంచి డబ్బులు రిటర్న్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎద్దు కూడా ఇక్కడే ఉంది, ఎద్దు కూడా మన సంరక్షణలో ఉంది. ఎద్దు ఎక్కడికి పోలేదు, వాళ్ళు పట్టుకోవడానికి రాలేదు, వాళ్ళు వచ్చినారు. వచ్చి వాళ్ళు కాంట్రవర్షన్లోనే వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఫోన్ చేశారు, పదే ఫోన్ చేశారు. నేను తిరుపతి నుంచి వస్తున్నా అంటే మీరు రండి అని దిగి నేను ఇంట్లో కూడా పోకుండా కొన్ని అనివార్య కారణాలు అర్జెంట్గా పోవాల్సి వచ్చింది. పోయి నేను ఇక్కడ బస్ స్టాండ్లో దిగి ఇంట్లో కూడా పోకుండా డ్రైవర్ కూడా వెళ్ళిపోయి నేను ఒక్కనే పోవాల్సి వచ్చింది వాళ్ళ దగ్గరికి. పోయినప్పుడు నన్ను మొత్తం అందరూ చుట్టుముట్టిన కాకుండా నన్ను కొన్ని విధాలుగా బంధించి నేను నా ప్రాణహాని కూడా ఉందేమో అనే భయంతో కూడా అయినా కూడా నేను చెప్పాల్సిన భయభ్రాంతులకు గురి చేశారు. నేను ఉన్నది ఒకరిని, హిందూ సాంప్రదాయం కలిగిన వ్యక్తి నేను ఒకరిని, నేను నమ్మిన వ్యక్తి ఒకరిని, ఇది మేమిద్దరమే ఉండేది. నేను పోకముందు అతన్ని రౌండప్ చేసుకునేది. నాకు ఎవరైతే నేను ఇచ్చానో అతను రౌండప్ చేసి వాళ్ళ దగ్గర ఏమేమి మాట్లాడను మొత్తం వాళ్ళ దగ్గర ట్రోల్ చేసుకున్నారు. నేను పోయినాక నాకు చుట్టుముట్టినారు. నేను అక్కడికి నా భయంతో నేను పక్కకు వస్తున్నా కూడా నా దగ్గరికి వస్తున్నారు. మీకు అమ్మినానా నేను, మీరు ఎందుకు వస్తున్నారని ఖండిస్తే కూడా కాదు అంటున్నారు మీదికి వస్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందులో వాసన విపరీతంగా వస్తున్న ఆల్కహాల్ తాగి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆల్కహాల్ తాగి ఉన్నారు. 25 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన 30 నుంచి 35 మంది వ్యక్తుల మీద నేను ఒకరిని ఏం చేయగలుగుతాను, ఏమీ చేయలేకపోతే భయభ్రాంతులు గురయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేను బయటపడేది ఎట్లా అనే ఉద్దేశంతో నేను చెప్పాను. అక్కడికి నేను చెప్పాను, నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు ఖండించద్దు, నన్ను దబాయించాల్సిన అవసరం లేదు. మండల అధ్యక్షులు వారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర బలంపా ఇప్పుడైనా వస్తాను. నేను మొదటి రమ్మని వస్తాను, ఎప్పుడు రమ్మని వస్తాను. నేను ఏ టైంలో వచ్చేది సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. హిందూ సాంప్రదాయంగా ఆరాధ్య దైవమైనటువంటి గోమాతను నేను సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తెచ్చి హిందూ సాంప్రదాయాన్ని ఒక పౌరోహితం దగ్గర నుంచి పూజలు చేయించి ఆ ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఉన్నాయి. గత 5 ఏళ్ళప్పుడు తీసిన ఫోటోస్ కూడా హిందూ సాంప్రదాయానికి నేను మా శ్రీమతి ఇద్దరం కలిసి గోమాతకు పౌరోహితునికి డబ్బులు ఇచ్చి దానికి కావాల్సిన సామాగ్రి తెప్పించి పూజలు చేస్తాం. ఒకటి ఇటీవల కాలంలో అనారోగ్యంతో ఆవు చనిపోతే పొద్దున 5 గంటలకు చనిపోతే 10 గంటల వరకు దానికి పెట్టేదానికి జేసీబీ కానీ 1000 వ్యక్తులు కూడా రాకపోతే నా ఇబ్బంది నేను పడి కొంతమందిని తీసుకెళ్ళి ఆ గోమాతను ట్రాక్టర్లో తీసుకెళ్ళి నదీ తీవ్ర ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ కొంతమంది సహాయంతో డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఎవరైతే కూలి ఉన్నారో డబ్బులు ఇచ్చి హిందూ సాంప్రదాయంగా గోమాతను అంత్యక్రియలు చేసి అక్కడ టెంకాయ కొట్టి పూజలు చేసుకొని ఇంటికి వచ్చి చేసుకునే సాంప్రదాయం నాది. అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిని నేను. అంతేకాకుండా గత 35 సంవత్సరాలుగా సుండుపల్లి మండలంలో వైద్యరీత్యా సేవ చేస్తున్నాను. నేను వయసు 35 సంవత్సరాల నుంచి ఆరోగ్య డాక్టర్ను, వైద్యరీత్యా సేవ చేస్తూ వెంకటేశ్వర స్వామి భక్తులకు అనేక రకాలుగా సేవలు అందించాను. మరి 35 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి భక్తులకు గురుస్వామిగా ఉండి నా శక్తి వంచన లేకుండా వెయ్యింబుగులు భక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ అనేక సార్లు ఇబ్బందులను పడి సబరిమలకు ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి ఆ అయ్యప్ప స్వామిని హిందూ సాంప్రదాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10 మందికి ఎంకరేజ్ చేస్తూ అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అనేక మందిని కొత్త వారిని పాత వారిని తీసుకెళ్లి హిందూ సమాజాన్ని పెంపొందించాలనే మనస్తత్వం కలిగినటువంటి మానవత్వం కలిగినటువంటి ఏకైక వ్యక్తిని నాకు తెలిసినంతవరకు నేను. అనేక మంది గురుస్వామి కూడా ఉన్నారు సుండుపల్లిలో. వాళ్ళ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం ఏందనేది నేను చెప్పడం వస్తే అది వేరే విధంగా ఉంటుంది. ప్రజలను ఉద్దేశించి ప్రజలను అడిగి మీరే తెలుసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఓకే అండి. ఇంకొక విషయము, ఇప్పుడు 30 నుండి 35 మంది వ్యక్తులు, ఒక యువకులు కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు, మూకుమ్మడిగా వచ్చారు, భయభ్రాంతులకు గురి చేస్తారు అంటున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నారు? మీ ఆలోచన ఏంటి? ఎందుకు వారు ఆ విధంగా వచ్చారు? గతంలో ఏం జరిగింది వివరంగా ప్రజలకు తెలియజేయండి. గతంలో కొంతమంది నాకు వచ్చి అడిగారు, ఈ గోమాతను అమ్మడానికి లేదు, అవి అమ్మేటి కాదు, అవి ఏం అమ్మితే ఏమవుతా నీకు అని చెప్పి నాకు బెదిరించినట్టు మాట్లాడితే, ఫోన్లో మర్యాద ఉండదు ఇంకోపారి ఈ విధంగా మాట్లాడితే
అది గోమాతను ఆరాధ్య దైవము దేవుడు. మీరు ముస్లిమ్స్, దాని విలువ మీకు తెలియదు, దాని విలువ నాకు తెలుసు. కాబట్టి నేను డబ్బులు పెట్టి నాకు ఇచ్చినాను. నేను డబ్బులు పెట్టినని నేను అమ్మడం అంటే దానికంటే నేను గడ్డి తినడము గౌరవంగా ఉంటుంది. నేను ఆ గడ్డి తినే మనస్తత్వం కాదు. నేను అన్నం తిని 10 మందికి అన్నం పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తిని నేను. అటువంటిది నీచమైన పనులు నేను చెయ్యను. నువ్వు ఒకసారి ఫోన్ చేస్తే మర్యాద ఉండదని చెప్పి అతను నేను గట్టిగా వాదించడం కూడా జరిగింది. ఓకే అండి, ఈ అంశం మీద మీకు ఎవరైనా కానీ ఒక బెదిరించడం కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, మీకు ఎవరైనా కాల్ చేయడం కావచ్చు, మీ దగ్గర రావడం కావచ్చు, ఏమైనా జరిగిందా ఈ అంశం? ఈ గోమాత అంశం మీద కావచ్చు, ఇంతకుముందు ఏదైనా కావచ్చు, ఈ అంశం అనేది ఎందుకు ఇంతకుముందు జరిగింది, ఇంతకుముందు చాలా సార్లు జరిగింది. ఓకే, నేను కూడా ఏంటంటే ఇంతకుముందు జరిగింది. దీని మీద వీళ్ళు విపరీత పడినా కూడా దీన్ని తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తారని కూడా నాకు వేరే చెప్పారు. ఈ విధంగా మనం లాస్ అవుతామనే ఉద్దేశంతో అది కూడా నేను ఒక మన హిందూ సోదరుడికి మాత్రం ఇచ్చాను, ముస్లిం సోదరుడికి ఇవ్వలేదు. హిందూ సోదరుడికి అనే అబ్బాయికి బాబు అనే వ్యక్తికి నేను ఇచ్చాను. ఆ బాబు అనే వ్యక్తికి మేము కట్టేసి మేలుకుంటాము, మా అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటాము అని చెప్తేనే నేను ఇచ్చాను. కానీ నేను ముస్లిం సోదరులకు కటింగ్ ఇస్తానని మాత్రం నేను వార్నింగ్ కూడా ఇచ్చాను. అబ్బాయికి నేను కటింగ్ ఇస్తే నేను మర్యాద ఉండదు అని కూడా చెప్పడం. వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇవ్వను నేను. నాకు డబ్బులు ముఖ్యం కాదు. ఇంకోటి, ఆ డబ్బులు నేను చేతి కూడా పట్టుకోను. నేను చేత పట్టుకుంటే నేను తీసుకుని ఇచ్చినట్టు అవుతాను. ఆ డబ్బులను ఎవరైతే కూడా పిలిపించి అతనికి అక్కడే సమర్పించాను. ఇప్పుడు ఈ అంశం మీద మీరు ఇప్పుడు ప్రజెంట్ జరిగిన అంశం మీద మీరు పోలీస్ శాఖ వారికి ఏమన్నా సంప్రదించడం జరిగిందా? ఖచ్చితంగా ఈరోజు ఉదయం సుండుపల్లి సిఐ గారికి, సుండుపల్లి ఎస్ఐ గారికి ఇద్దరికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మాకు తగిన చర్యలు ఏం తీసుకోవాలని మేము తీసుకున్నాము. మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో మాకు కూడా వచ్చింది. దీనికి ఎక్కడి నుంచి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, దీనికి కారకులు ఎవరు అని చెప్పి అంతా కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాము. కొంతవరకు చేస్తాము, ఇంకా చేసేది ఖచ్చితంగా 2-3 రోజుల్లో దాన్ని క్లియర్ చేస్తాము. ఖచ్చితంగా ఎవరు ముద్దాలని కూడా మేము పట్టుకుంటాము. కొంతమంది నేను ఎదుగుదలను చూడలేక, అది హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, నా ఎదుగుదలను, నా ఉన్నత స్థితిని చూడలేక నా గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ అనేక రకాల చెప్పండి. దీనికి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విలేకరులు కావచ్చు, అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఇందులో నేను ఏ తప్పు చేసినా కూడా, ఏ ఒక్కరు నాకు శిక్షించినా కూడా అనుభవించడానికి నేను ఎల్లవేళ సిద్ధంగా ఉంటాను. అయితే దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఎటువంటి వాళ్ళు ఆలోచించి ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం కాదు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. చూసారు కదా ప్రజలారా, ఈరోజు నిన్న రాత్రి నుండి ఏ అంశం అయితే జరుగుతుందో ఆ అంశం మీద ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ధనంజయుడి మాటల్లోనే మనము విన్నాము. వారే వివరించారు. వారు పోలీస్ శాఖకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ వారు తక్షణమే చర్యలు చేపట్టి తగు విచారణ జరిపించి ఎవరైతే ఈ తప్పు అయితే చేశారో మేము టీఫై తరఫున చెప్తున్నామండి, ఇది మీరు తక్షణమే చర్యలు చేపట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మండల ప్రజల తరఫున టీవీ5 తరఫున కోరుతున్నాము. రిపోర్టెడ్ బై శివ, ప్రతిక్షణం ప్రజల కోసం టీవీ5.